హైదరాబాద్లో వినాయక చవితి సందడి మొదలైంది. గణనాథుల తయారీ కేంద్రాల నుంచి మండపాలకు వెళ్తున్న విగ్రహాలతో రహదారులపై సందడి కనిపిస్తోంది. ఇక 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విశ్వశాంతి మహాశక్తి రూపంలో దర్శనమిచ్చేందుకు ఖైరతాబాద్ మహాగణపతి సిద్ధమయ్యాడు. 125 మంది కళాకారులు 84 రోజుల పాటు శ్రమించి మహాగణపతిని తీర్చిదిద్దారు. ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. ఎదురు చూస్తున్న ఖైరతాబాద్ మహాగణపతి ప్రజలకు దర్శనమిచ్చేందుకు సిద్ధమైంది. 69 అడుగులతోటి ఈసారి మహాగణపతి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈసారి ప్రజలకు మహాగణపతి దర్శనమివ్వనుంది. ఇక 84 రోజులు పైగా ఇక్కడ ఎంతో మంది కళాకారులు శ్రమించి ఒక అద్భుతమైన కళాఖండాన్ని తీర్చిదిద్దారు. ఇక ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించిన కర్రల తొలగింపు పనులు జరుగుతున్నాయి. ఇది ఈరోజు సాయంత్రం వరకు కూడా తొలగింపు పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక రేపు వినాయక చవితి సందర్భంగా తొలి పూజ ఎప్పుడు జరుగుతుంది, ఎవరు ప్రముఖులు రాబోతున్నారు, వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ఖైరతాబాద్ మహాగణపతి అంటే ప్రజలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు రావడానికి. సార్, ఎలాంటి విశిష్టతలు ఉన్నాయి, రేపు తొలి పూజ ఇవన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి? మనకు వినాయక చవితి అంటే ప్రపంచం గుర్తుకు చూసేది ఖైరతాబాద్ వినాయకుడే. మరి ఆ వినాయకుడు ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరు ఆతృతగా చూస్తారు. మరి నిన్న ఉదయం భగవంతుడి నేత్రోత్సవంతో ఈ పెయింట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. మరి ఈరోజు కర్రలు తీసేది ఉండే, కానీ మన వర్షం ఉండడం వల్ల, ఎందుకంటే మనది మట్టిలో ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఏంటంటే ఈ పెయింటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్షం పడ్డా ఎటువంటి ఇబ్బంది కలగదు మనకు. మరి అన్ని రకాలుగా ఏర్పాట్లు గౌరవ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, వారితో పాటు ఇతర పెద్దలందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో సమయం కలుపుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ శాఖలు అందరూ కూడా కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా మన హైదరాబాద్ సిపి ఆనంద్ సారు, పొన్నం ప్రభాకర్ గారు, కిషన్ రెడ్డి గారు అందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. మరి తొలి పూజ ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎవరు రాబోతున్నారు ప్రముఖంగా? ఈ రోజు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు సాయంత్రం ఎవరు ముఖ్య అతిథిగా వస్తారని తెలిసారు. ఆనవాయితీగా మాత్రం గవర్నర్ మొదటి పూజకు వచ్చే అవకాశం ఉంది. వారితో పాటు ఇద్దరు ప్రముఖులు కూడా వస్తారు. ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమం ఉంటుంది. అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. ఈ రోజు సాయంత్రం వరకు వినాయకుడి ముందున్న కర్రలు కూడా తీసి భక్తులకు దర్శనమిచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. వర్షం పడితే మాత్రం కొంచెం ఆలస్యం అవుతుంది. వర్షం పడకపోతే మాత్రం ఖచ్చితంగా సాయంత్రం వరకు దర్శనము పబ్లిక్ దర్శనం అయ్యే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయన్న మహాగణపతికి సంబంధించి? చూడండి, మనము ప్రతి సంవత్సరం ఒక్కొక్క కాన్సెప్ట్తో మనము తయారు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుడికి మనం ఏర్పాటు చేశాము. విశ్వశాంతి మహాశక్తి వినాయకులు ఏంటంటే ఒకవైపు ఆపరేషన్ సింధు తర్వాత మన భారతదేశ ప్రజలు కాదు, యావత్ ప్రపంచం కూడా సుఖశాంతులతో ఉండాలని ఒక ఆలోచనతోని మనం విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వినాయకుని ఒక గ్లోబ్ కూడా పెట్టాము. ఒక సైడ్ కన్యాకా పరమేశ్వరి అమ్మవారు, గజ్జల అమ్మవారు, శ్రీలక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, అదేవిధంగా పురి జగన్నాథ స్వామి, ఈ థీమ్ తీస్తున్నాము. మన పురికి వెళ్ళి ఎవరైతే భక్తులు దర్శించుకోలేరు ఆ స్వామిని ఇక్కడ దర్శించిన విధంగా అన్ని రకాలుగా మనం ఏర్పాటు చేశాము. రేపు ఉదయం 10 గంటలకు మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు, వారితో పాటు మన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎంతో దూరం నుంచి ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తారు. అయితే వాళ్ళకి ఎక్కువ టైము అంటే దొరకడం మీద ఫోటో కానీ ఏదైనా తీసుకోవాలన్నా అని తొందరగా పంపిస్తుంటారు అనేది కూడా ఒకటి ఉందని. ఈసారి ఏమైనా చర్యలు ఉన్నాయా? చూడండి, ఖచ్చితంగా ఒక భక్తుడు ఇబ్బంది కలగకుండా భగవంతుని దర్శించుకుని వెళ్లే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏంటంటే దీనిలో వచ్చే భక్తులు కూడా లైన్లో ఎక్కువసేపు ఉన్నప్పుడు వాళ్ళకి నీరు ఫెసిలిటీ, వాటర్ బాక్స్ అరేంజ్ చేస్తారు 3 పాయింట్లు. గణేష్ ఉత్సవ కమిటీ ఒక పాయింట్ ఏర్పాటు చేస్తుంది. మరి సీసీ కెమెరాస్ కావచ్చు, మన ఫుడ్ ప్రసాదం వచ్చే భక్తులు ఫుడ్ ప్రసాదం దానం నాగేందర్ గారు వచ్చి అందరికీ భక్తులు కూడా ఫుడ్ పంపిణీ చేస్తున్నారు. దాంతోపాటు మేము కూడా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కూడా సపరేట్గా మనం ఒకటి చేయడం జరుగుతుంది. ఆనవాయితీ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా. సో అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నాం. ఒక భక్తుడు ఖైరతాబాద్ ఎంటర్ అయ్యి భగవంతుడు దర్శించుకుని వెళ్ళేటప్పటి వరకు వాళ్ళ సర్వేలెన్స్ లో ఖచ్చితంగా ఉంటారని తెలియజేస్తా ఉన్నాం. ఫైనల్ గా ఎంతమంది దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది? గత ఏడాది ఏమైనా పెరిగే ఉందా? ఒక డిఎఫ్ఎంటీ మిషన్ ప్రైవేట్ సెక్యూరిటీ పరంగా పెడతాము. ఆ డిఎఫ్ఎంటీ మిషన్ లో మీరు చూసినట్టయితే డైలీ 1,00,000 కౌంటింగ్ ఉంటుంది. సుమారు 1,00,000 మంది లైన్లో వస్తారు. సుమారు 3,00,000 మంది దూరం నుంచి చూసి వెళ్తారని మేము అంచనా వేసాము. సుమారు 5,00,000 మంది డైలీ వస్తారు. శనివారం, ఆదివారం, శుక్రవారం 3 రోజులు కూడా హెవీ క్రౌడ్ వస్తారని మేము అనుకుంటా ఉన్నాం. సుమారు మన ఈ 11 రోజులలో 10 రోజుల్లో సుమారు 50,00,000 మంది వస్తారని మేము అనుకుంటా ఉన్నాము మా క్యాల్కులేషన్ ప్రకారం. రైట్, ఇది ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఖైరతాబాద్ మహాగణపతి ప్రజలకు దర్శనం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం వరకల్లా కూడా ఈ ఖైరతాబాద్ మహాగణపతి చుట్టూ ఉన్న కర్రల తొలగింపు పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆ తర్వాత ప్రజలకు రేపు ఉదయం తొలి పూజ అనంతరం భక్తులందరికీ కూడా మహాగణపతి దర్శనమిస్తారు. ఈసారి ఏకో ఫ్రెండ్లీ అంటే మట్టి గణపతితోటి చేశాము. అదేవిధంగా
ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ప్రపంచంలో శాంతి నెలకొల్పాలనే ఒక ఉద్దేశంతో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈసారి భక్తులకు ఖైరతాబాద్ గణేష్ దర్శనమిస్తాడని కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ అంటున్నారు. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్.